హలో అండి, నమస్కారం అందరికీ. ఇవాళ నేను వాంగీ బాత్ ఎలా చేయాలి ఆ రెసిపీ నేను చూపిస్తున్నాను. మనకి ఎక్కువ టైం లేనప్పుడు, ఇంట్లో ఎక్కువ కూరలు లేనప్పుడు ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది చేసి వెంటనే వేడివేడిగా తింటేనే దీని టేస్ట్. ఈ రెసిపీ చాలా త్వరలో తయారైపోతుంది. మనకి హార్డ్లీ 10 నిమిషాలు పడుతుంది. సో మనకి కావాల్సిన పదార్థాలు అంటే వంకాయలు, టొమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్, కొత్తిమీర అండ్ కడిపత్తా. సో ముందుగా మనం కుక్కర్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఇందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు క్రాకల్ అయిన తర్వాత మనం కొంచెం దీంట్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎప్పుడు వేడి నూనెలో వేయాలి, అప్పుడే జీరా టేస్ట్ అంతా అందులో వస్తుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. సో జీరా కూడా మంచిగా బ్రౌన్ అయిన తర్వాత మనం ఇందులో కడిపత్తా వేసుకోవాలి. కడిపత్తా కొంచెం ఎక్కువనే పడుతుంది. తర్వాత మనం ఇందులో గార్లిక్ వేసుకోవాలి. ఇవన్నీ చాలా బాగా కలుపుకోవాలి. ఇది గార్లిక్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మనం ఇందులో జింజర్ వేయాలి. నేను ఇది జింజర్ గ్రేట్ చేసేసాను. మీరు కావాల్సిన జింజర్ గార్లిక్ పేస్ట్ ఉన్నా అది వేసుకోవచ్చు. నేను ఎప్పుడు ఫ్రెష్గానే వాడతాను, ఎక్కువ పేస్ట్ అవి ప్రిఫర్ చేయను. సో తర్వాత మనం ఇది సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇది నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత ఆనియన్ కొంచెం లైట్గా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం ఇందులో టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ కూడా నేను మీడియం సైజ్ 4 టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ త్వరలో కొంచెం సాఫ్ట్ తొందరగా అయిపోవాలంటే మనం ఇందులో చిక్కడ పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తేనే చాలా బాగా తొందరగా మెత్తపడుతుంది టొమాటోస్. తర్వాత ఇవన్నీ మనం వంకాయలు కట్ చేసేసి పెట్టుకున్నాం కదా, అవి అన్నీ వేసుకోవాలి. ఈ అంతా క్వాంటిటీస్ మీ ఇష్టం, మీ క్వాంటిటీ బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది క్వాంటిటీ ఏమీ ఫిక్స్డ్ ఉండదు. మీ రైస్ ఎంత పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి మీరు వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కొంచెం వంకాయ బాత్ కదా, సో మనకి వంకాయలు ఎక్కువ పడితేనే దీంట్లో టేస్ట్ వస్తుంది. ఆనియన్, టొమాటో, వంకాయలు కొంచెం బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ టేస్ట్ అనుసార్ ఉప్పు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మసాలా అన్నిటికీ బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు నేను ఇందులో వాటర్ వేస్తున్నాను. నేను 1.5 గ్లాస్ రైస్ పెడుతున్నాను కాబట్టి ఇందులో 3 గ్లాసెస్ ఫుల్ గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. సో మీరు రైస్ క్వాంటిటీ బట్టి వాటర్ వేసేయాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, మరి తక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేస్తే మళ్ళీ రైస్ విడివిడిగా రాదు. సో ఇందులో కరెక్ట్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. తర్వాత ఇందులో నేను ఫ్రెష్ కట్ గ్రీన్ కొరియాండర్ వేస్తున్నాను. దాని తర్వాత కొంచెం మిక్స్ చేయాలి. అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో నేను నెయ్యి వేస్తున్నాను. ఇది అసలు టేస్ట్ తింటే నెయ్యితోనే వస్తుంది. ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ మీరు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత వేస్తే అంతే దీనికి టేస్ట్ అండి. చాలా టేస్ట్లో రుచి వస్తుంది నెయ్యి వల్లనే. ఇప్పుడు వాటర్ మంచి బాయిల్ వచ్చింది. వాటర్ మంచి బాయిల్ అయిన తర్వాతనే ఇందులో రైస్ వేయాలి, లేకపోతే రైస్ ముద్ద అయిపోతుంది. సో ఇప్పుడు రైస్ వేసాక నేను ఇందులో బాగా కలుపుతున్నాను. ఇప్పుడు అంతే అండి. ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాక మనం ఇందులో మూత పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, ఎంత ఫాస్ట్గా అవుతుందో అంత టేస్ట్లో చాలా బాగుంటుందండి. ఇది వేడివేడిగానే తినాలి, అప్పుడే దీని టేస్ట్. అప్పుడు దీనికి 3 విజిల్ వరకు మనం ఆగుదాం. అయిపోయిందండి, మనకి పెట్టి ఒక 5-10 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మనకి విజిల్ కూడా వచ్చేసింది. కొంచెం కుక్కర్ చల్లారాక మనం మూత తీసి చూడొచ్చు. నేను ఇంకా 5-10 మినిట్స్ రెస్ట్లో పెట్టాను. ఇప్పుడు మూత తీసి చూస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్, ఎంత విడివిడిగా వచ్చింది. అస్సలు ఎక్కడ స్టిక్కీ కానీ ఎక్కువ ముద్ద అవ్వడం కానీ ఇలా అవ్వలేదు. వెజిటేబుల్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది, చాలా గుమగుమలాడుతుంది అన్నం మటుకు. ఈ వాంగీ బాత్ చాలా రుచిగా ఉంటుంది. మీకు దీనికి సైడ్ డిష్కి ఏమీ అక్కర్లేదు. మీరు ఓన్లీ పెరుగుతో కూడా తినొచ్చు, కావాల్స్తే రైతా కూడా చేసుకోవచ్చు. నాకు ఓన్లీ ప్లెయిన్ కర్డ్తోనే ఇష్టం. ఎక్కువ నెయ్యి వేసేసి కొంచెం పైనుంచి
కోరియాండర్ వేసి గార్నిష్ చేసి తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఇది నేను కొంచెం నైవేద్యంకి అని తీస్తున్నాను దేవుడికి. తర్వాత మేమందరు కలిసి లంచ్ తింటాం. మీకు ఈ రెసిపీ నచ్చిందని అని అనుకుంటున్నాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనిపైన ఎక్కువ కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. నాకు ఎప్పుడైనా వంట చేయడానికి టైం లేకపోతే నేను ఇదే ఫాస్ట్గా చేసేస్తాను. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టం, వేడివేడిగానే తినాలి, దానికి అప్పుడే రుచి. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఈ వాంగీబాత్ ఎలా ఉంది తప్పకుండా చెప్పండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీలో. అందాక టేక్ కేర్, ఈట్ హెల్దీ అండ్ స్టే సేఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.